హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ ఏంటంటే అల్లం పులుసు చేయబోతున్నాను అనమాట. అల్లం పులుసు ఇది చాలా ఆరోగ్యం. ఇప్పుడు జలుబు చేసినా, దగ్గు వచ్చినా, తర్వాత వాత వచ్చినా, అలాంటి వాటికి అన్నింటికి కూడా అల్లం పులుసు, అల్లం అన్నింటికి ఆరోగ్యానికి బెనిఫిట్ కదా. సో ఈరోజు అల్లం పులుసు చేయబోతున్నాను అనమాట. దానికోసం ముందుగా ఏం తీసుకోవాలంటే, ముందుగా అల్లంని నీట్గా తొక్కలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ ఇలా పెద్ద పెద్ద ముక్కలైనా పర్లేదు, ఇలా ముక్కలు నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొన్ని ఒక ఎల్లుల్లిపాయ అనమాట, ఇవి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి వాటి కోసం ఏం కావాలంటే, ముందు వీటన్నింటినీ కూడా మనం మిక్సీ చేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ జార్లో 3 కలిపి వేసేసుకున్నాను కదా. చూడండి, ఇది మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. దాంతోపాటే పక్కన మనం జీలకర్ర తీసుకుందాం. ఈ స్పూన్తోనే ఒక 5 స్పూన్లు వేసుకుందాము జీలకర్ర. ఇంట్లో కాయగూరలు ఏమీ లేవన్నప్పుడు ఇలా చాలా ఫాస్ట్గా కుక్గా అయిపోవాలంటే అల్లం పులుసు చాలా బెస్ట్ రెసిపీ అనమాట. ఓకేనా? జీలకర్ర 5 స్పూన్లు వేసుకున్నాం. ఈ ధనియాలు ఒక 2 స్పూన్లు వేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు ఇందులోని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ జార్ చేసుకుందాం. చూడండి, ఈ మిక్సీ జార్లోని ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేసుకున్నాం కదా. ఒక 4 ఎండుమిర్చి, తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా, ఇంకా కొంచెం తక్కువ అనమాట. ఇలా చింతపండు కూడా వేసుకోవాలి. చూడండి, ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇది చిన్న గ్లాస్ సైజ్ అనమాట. కొంచెం వాటర్ కూడా ఇందులో వేసుకుందాము. ఇంట్లో ఏమీ వస్తువులు లేవు, కాయగూరలు లేవు, ఫాస్ట్గా వంట రెడీ అయిపోవాలంటే ఇలా చక్కగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్సే కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. లంచ్ రెడీ అయిపోద్ది. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి, మిక్సీ జార్లోని ఈ ముద్ద చేసుకున్నాం కదా. ఇదిగోండి, ఈ ముద్దలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందాం. చూడండి, మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కళాయి పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసుకున్నాము కదా. ఈ ఆయిల్లోకి ఏం చేద్దామంటే పోపులు వేసుకుందాం, పోపు దినుసులు. చూడండి, ఇప్పుడు ఆయిల్ బాగా మరిగింది కదా. దానిలోకి ఏం చేయాలంటే కొంచెం జీలకర్ర వేద్దాం. ఈ సిమ్లో పెట్టుకొని ఎండుమిరపకాయలు, తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకుందామా. స్నేహదల్లి అలా చేయకు. చూడండి, ఇప్పుడు ఇందాక మిక్సీ జార్ చేసుకున్నాం కదా, ఆ ముద్దని అంతట్లో కూడా ఈ కళాయిలో వేసుకున్నాం అనమాట. ఈ ఆయిల్, ఈ పోపుల్లోకి చాలా సూపర్గా ఉంటుంది, మంచి ఆరోగ్యం కూడా ఇదే. ఇప్పుడు ఈ సీజన్లో చలికాలం కదా, ఇదంతా కూడా చాలామందికి దగ్గు, జలుబు, తర్వాత ఏమో ఆయాసం, ఆస్మా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి బెస్ట్ మెడిసిన్ అనమాట ఈ అల్లం పులుసు. చాలా బాగుంటుంది. ఆయాసం అది కూడా బాగా తగ్గుతుంది. అల్లం అంటే మంచి ఆరోగ్యం కదా. ఇప్పుడు బాగా ఉడకాలన్నమాట. ఇది ఉడికాక దీనిలోకి ఏం చేయాలంటే కొంచెం పసుపు, చూడండి అది ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒక చిటికెడు కొంచెం పసుపు వేద్దాం. కొంచెం పసుపు, కొంచెం కారం. ఓకేనా? కొంచెం పసుపు, కొంచెం కారం వేసాను. కొంచెం చూడండి వాష్ చేస్తుంది, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ కూడా బాగా మగ్గాలి. ఎంత బాగా మగ్గుతాయో అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా? ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. బాగా వేగాలి. మనకి నూనె, ఆయిల్ వేసాం కదా, ఆయిల్ అంతా పైకి తేలన్నమాట. అప్పుడు బాగా వేగినట్లు లెక్క అనమాట. చాలాసేపు ఇలా ఉంచుతాం, ఒక పావుగంట సేపు. చూడండి, ఇదంతా బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం సాల్ట్ వేసుకుందాం, రుచి సరిపడినంత. చాలకపోతే తక్కువ వేస్తున్నాను, ఒక స్పూన్నర నేనైతే వేసాను. చూడండి, మన అల్లం పులుసు రెడీ అయిపోయింది. చాలా సూపర్గా ఉంటుంది, నూనెలాడుతూ మంచి స్మెల్ వస్తుంది అనమాట. మిక్సీ చేసి మసాలా చేశాను కదా, చాలా బాగుంది. అల్లం కదా, మంచి ఫ్లేవర్. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది ఏంటంటే రైస్లోకి, తర్వాత టిఫిన్స్లోకి, ఇడ్లీలోకి, దోశలోకి అన్నింటిలో కూడా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 డేస్ కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.